బయట వాతావరణం చల్లగా ఉండి, దోసపిండి ఉండి, ఎర్రకారం గాని యేసుకున్నామంటే ఇంకెంత బావుంటదో అంత బావుంటది గదండీ టిఫిను. ఇంక వద్దనే కొంది ఇంకొక 2 దోసలు తినాలనిపిచ్చిద్ది. ఇంక ఈ రోజైతే పొద్దున్నే ఏందో ఉరుములు, మెరుపులుగా ఉంది. ఇంక చల్ల గాలి తోలుతుందనమాట. ఇంక దోసపిండయితే ఉంది. ఇంక ఎర్రకారం యేద్దామని జెప్పి చక్కగా ఎర్రగారం అయితే యేసేసినానండి. ఇంక ఎర్రగారం ఉన్నప్పుడు కారం దోస ఖచ్చితంగా వేసుకోవాలి గదా! ముందు ఒక దోస మామూలు దోసేసేసి తర్వాత ఎర్రగారం దోసయితే వేస్తున్నానండి. ఈ మధ్య ఏందో ఈ దోస రేకు ఊరినే అంటుకుపోతుందనమాట. ఇంక సరేనని చెప్పి చిన్నగా ఎర్రగడ్డ రుద్దేసి ఇంక దోసలైతే వేస్తుంటే మంచిగా వస్తున్నాయనమాట. ఇదేదో బాగానే ఉందిలే అని చెప్పి ఇంక అదే ఫాలో అవుతున్నాను ఈ మధ్య అయితే మటుకు. చూస్తున్నారు కదండీ! కారం అయితే భలే అంటే భలే ఉంటదనమాట. ముందు వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంక కారం వేసి కొంచెం ఆయిల్ ఏసేసి ఇంక దోస అయితే వేస్తున్నాను. ఇది నెయ్యితో పోసుకుంటే చాలా బావుంటదండి. కాకపోతే మేము నెయ్యి తినమనమాట. అందుకే నూనెతోనే ఏస్తున్నాను. ఇలాగే కోడిగుడ్డు కూడా ఏసుకొని పోసుకుంటే ఇంకా టేస్ట్ అంటే మామూలుగా ఉండదనమాట. ఇంక ఇలా అయితే చేశా.